మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే JNTU-K నుంచి JNTU-GV చట్టం ద్వారా రెండింటినీ కూడా బైఫికేట్ చేశారు అధ్యక్ష. కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ చట్టంలో ఈ ఏదైతే స్టాఫ్ బైఫికేషన్ అనేటటువంటిది పూర్తిగా చట్టంలో నిబంధనలో లేకపోవడం వలన ఇన్ని సంవత్సరాలు కూడా యూనివర్సిటీలో స్టాఫ్ లేకుండానే అక్కడ పరిపాలన కానీ బోధన కానీ జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల చాలా వరకు వెనుకబడిన జిల్లా ప్రాంతం అయినటువంటి విజయనగరంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీ అధ్యక్ష. ఇది చాలా వరకు చాలా ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉద్యోగస్తులోనే కాదు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా బాగా ఉంది అధ్యక్ష. దానిని ఇప్పుడు సరిచేసేటటువంటి క్రమంలో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా ముదాం. అయితే అధ్యక్ష ఇంకా అక్కడ మేము కొన్ని నోటీస్ చేసినటువంటివి నిధులు కూడా అంటే జాయింట్గా ఉన్న దాన్ని బైఫర్కేట్ అయ్యేటప్పుడు ఇంకా పూర్తి స్థాయి నిధులు కూడా బదలాయింపు జరగలేదు అధ్యక్ష. పూర్తి స్థాయి నిధులు బదలాయింపు జరగాలి, అట్లానే పూర్తి స్థాయిలో సిబ్బంది బదలాయింపు జరగాలి. ఇంకా యూనివర్సిటీ స్టేటస్కి సరిపోయినటువంటి పోస్టులు కూడా శాంక్షన్ లేవు అధ్యక్ష. మేము ఎందుకంటే మొన్న కమిటీ రివ్యూ చేసాం అధ్యక్ష. ఆ కమిటీలో మేము నోటీస్ చేసినటువంటి కూడా అది తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. కొన్ని పోస్టులు కూడా శాంక్షన్ లేవు అధ్యక్ష. ఇదొకటనే కాదు అధ్యక్ష, కొత్తగా ఏదైతే యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేశారో ఆ చాలా యూనివర్సిటీస్లో అధ్యక్ష మేము కమిటీ వాళ్ళని చూసినటువంటిది మేము హానరబుల్ హౌస్కి కూడా రిపోర్ట్ తమ ద్వారా సబ్మిట్ చేసాం అధ్యక్ష. ఫైనాన్షియల్ ఆఫీసర్స్ పోస్టులే శాంక్షన్ లేవు అధ్యక్ష. యాక్చువల్గా ప్రతి యూనివర్సిటీకి ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్ట్ అనేది శాంక్షన్ ఉండాలి అధ్యక్ష. బహుశా అది ఇందులో పొందుపరిచారో లేదో నాకు తెలియదు అధ్యక్ష. కంపల్సరిగా దానివల్ల యూనివర్సిటీస్లో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అసలు ఆర్థికంగా చూసేటటువంటి వ్యక్తులు లేకుండా అయిపోతుంది అధ్యక్ష. అన్ని యూనివర్సిటీస్లో కూడా ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్స్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది అధ్యక్ష. ఆల్ యూనివర్సిటీస్ అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ ఆఫీసర్స్ అనేటటువంటిది ఏదైతే ఆడిట్, ఫైనాన్షియల్ కంట్రోల్స్, ఫైనాన్షియల్ డిసిప్లైన్స్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఇందులో అది లేదు అధ్యక్ష. అది ఉందో లేదో నాకు ఇందులో క్లియర్గా లేదు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో ఒక ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్టే ఉంటుంది అధ్యక్ష. ఈ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి కొత్తగా మంజూరు చేస్తే కానీ అధ్యక్ష వాళ్ళకి రాదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం దీనిపైన అన్ని యూనివర్సిటీస్లో కూడా జస్ట్ లైక్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష, ఎస్టాబ్లిష్ చేసేప్పటికి 18 సంవత్సరాలు అయింది అధ్యక్ష. కానీ అక్కడ ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్టే లేదు అధ్యక్ష. ఎవరో ఒక రిటైర్డ్ వ్యక్తిని ఒక చిన్న వ్యక్తిని పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు అధ్యక్ష. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లైన్ అధ్యక్ష. కాబట్టి దీనిని కూడా గౌరవ మంత్రి గారు పరిశీలించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పటికైనా ఆలస్యమైనా సరే ప్రభుత్వం ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని బిల్లు ప్రవేశపెట్టిన